క్యాన్సర్ రికరెన్స్ తగ్గించడానికి ఎక్సర్సైజ్ అసలు ఎలా హెల్ప్ చేస్తుంది? నిజంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్లో రికరెన్స్ రిస్క్ తగ్గుతుందా? సర్వైవల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయా? అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో రీసెంట్గా వచ్చిన ఈ ఛాలెంజ్ స్టడీ యాక్చువల్గా చాలా ప్రశ్నని మన ముందు పెట్టింది. క్యాన్సర్ రికరెన్స్ ఆల్మోస్ట్ 30% తగ్గుతుంది ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు. స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఫాలో అయితే క్యాన్సర్ రిస్క్ ఎలా తగ్గుతుంది అని చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు అనమాట. యాక్చువల్గా ఎక్సర్సైజ్ అన్నది ఇన్హెరెంట్గా మన బాడీలో ఉన్న ఒక పొటెన్షియల్ అండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్స్ చాలామంది ఈ పొటెన్షియల్ని ఎలా యూజ్ చేయాలి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు అనమాట. సో ట్రీట్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత సార్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే నేను క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా అని చాలామంది అడగటం మేము చూస్తూ ఉంటాం. యాక్చువల్గా నిజంగా ఇది సాధ్యపడుతుంది. ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్లో ఎక్సర్సైజ్ చేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? దీని వెనకాల ఉన్న మెకానిజమ్స్ ఏంటి అంటే దీనికి ఒక 5 ప్రధానమైన మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి, ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో నెగిటివ్ హార్మోన్స్, నెగిటివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి దీనివల్ల క్యాన్సర్ రిస్క్ పెరగడం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇది ప్రూవెన్ కూడా. సో క్రానిక్గా ఇరిటేట్ అవ్వటం వల్ల, క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతుంది అనమాట. రెండోది, బాడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతుంది. వీటిలో ప్రధానంగా గ్రోత్ హార్మోన్స్ ఏవైతే, ఇన్సులిన్ లాంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, ఒకసారి ఎక్సర్సైజ్ కనుక రెగ్యులర్గా హ్యాబిట్ కింద మారితే ఇవన్నీ రెగ్యులరైజ్ అవుతాయి అనమాట. ప్రధానంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కూడా చూసేది అదే. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గటం వల్ల ఓవరాల్గా ఇన్ఫ్లమేటరీ మెకానిజమ్స్, బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. సో రెండో ప్రధానమైన ఎఫెక్ట్ ఏంటి ఎక్సర్సైజ్ వల్ల అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రెగ్యులరైజ్ అవ్వటం, మంచి హార్మోన్స్ బాడీలో ఎక్కువ అయ్యి ఈ గ్రోత్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ తగ్గటం అన్నది మనం చూస్తూ ఉంటాం అనమాట. మూడో మెకానిజం ఏంటి అంటే మయోకైన్స్. సో మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అవ్వటం, మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వటం జరుగుతున్నప్పుడు బాడీలో మయోకైన్స్ అని కొన్ని ఇంటర్ల్యూకిన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఈ ఇంటర్ల్యూకిన్స్కి కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి చాలా స్టడీస్ ఇవాళ రోజున ఈ డొమైన్ని స్టడీ చేస్తున్నాయి అనమాట. వీటిలో ప్రత్యేకంగా స్పార్క్ అని చెప్పి, IL-6, IL-5 ఇలాంటి ఇంటర్ల్యూకిన్స్ బాడీలో ఇమ్యూన్ మెకానిజంని పెంచి ఈ ఇమ్యూనిటీ ద్వారా క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ని తగ్గిస్తున్నాయి అనమాట. నాలుగో చాలా ఇంపార్టెంట్ మెకానిజం ఏంటి అంటే ఇమ్యూన్ రెగ్యులేషన్. సో ఒకసారి ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మనం చూస్తున్నాం, చాలా వరకు ఫిజికల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రిస్క్ మనం తక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళు ఎవరైతే హెల్తీగా ఉంటారో, మంచి స్లీప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువగా రావటం మనం చూస్తూ ఉంటాం. ఇదే మెకానిజం క్యాన్సర్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఎవరైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారో వీళ్ళలో ఇమ్యూన్ యాక్టివేషన్ ఎక్కువగా ఉండటం, ఈ ఇమ్యూన్ యాక్టివేషన్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ బాడీలో ఏర్పడుతున్నప్పుడు ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల క్యాన్సర్ బాడీని తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఐదో మెకానిజం, ఇది ఇంకా యాక్టివ్ స్టడీలో ఉన్నది ఏంటంటే ఎపిజెనెటిక్ మెకానిజమ్స్ అనమాట. సో జీన్ ఎక్స్ప్రెషన్స్ని మారుస్తుంది. దీనికి ఎగ్జాక్ట్గా ఏ సైంటిఫిక్ బేసిస్లో ఇది మారుతుందో తెలియదు, కానీ చాలా ఎపిజెనెటిక్ సిగ్నల్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో మారుతున్నాయి. దీనివల్ల క్యాన్సర్ ప్రమోట్ చేసే జీన్స్ సైలెన్స్ అయ్యి ఈ క్యాన్సర్ ప్రమోటింగ్ జీన్స్ని ఆంకోజీన్స్ అంటాం అనమాట, ఈ సైలెన్స్ అవ్వడం చదువుతున్నారు అనమాట. సో ఈ రీసెర్చ్ యాక్టివ్గా జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ 5 ప్రధాన కారణాల వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది.